ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఇక వార్తల్లోని వివరాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ ని కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరిచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని, ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. లక్షల కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది టూరిస్టులు వస్తా ఉన్నారు హెల్త్ టూరిజం గురించి. ఈ రోజున మన దేశంలో దాదాపుగా ఒక 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూర దృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్సి ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5 స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక 100 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన, పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన, రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,090 కోట్ల రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ఫ్యాలెన్ పెట్రియాటిక్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్ధాలు, పోరాటాల్లో అమరవీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.